ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ప్రతిభా పురస్కారాలు అందించింది. కాకినాడ నగరంలోని 41 స్కూల్స్ నుండి ఎంపిక చేసిన 94 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలను వారు అందజేశారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ప్రతిభా పురస్కారాలు అందించింది. సంస్థ ప్రెసిడెంట్ ఎండి హలీం అధ్యక్షతన కాకినాడ అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల హై స్కూల్స్లో చదివి ఎస్ఎస్సి మార్చ్ 2025 స్కూల్ టాపర్స్ మరియు మెరిట్ విద్యార్థులకు శనివారం కాకినాడ సామమూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో ఉన్న హబీబియా కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో 41 స్కూల్స్ నుండి 94 మంది పుర ప్రముఖుల సమక్షంలో సత్కారం జరిగింది. విద్యార్థులకు నైతిక విలువల గురించి అఖిల్ అలీ బోధించగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అబ్దుల్ అజీజ్ ఉన్నత చదువులపై అవగాహన మరియు ఉత్తేజపరచడం జరిగింది. సంస్థ అధ్యక్షులు ఎంపీజే చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సంస్థ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ ఎజాజుద్దీన్ విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. ముఖ్య అతిథి జిల్లా పిల్లలను శ్రద్ధతో చదివిస్తున్నందుకు తల్లిదండ్రులను అభినందించారు. ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. ఆడిటర్ నిహారిక విద్యార్థులు ఉన్నత పదవులను అధిష్ఠించి దేశానికి సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే సభ్యులు, తల్లిదండ్రులు, పుర ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 62 మంది ముస్లిమేతర విద్యార్థులు, 32 మంది ముస్లిం విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో బాలికలు ఎక్కువ శాతంలో ఎక్కువ మార్కులు సంపాదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు అభినందించడం జరిగింది. విద్యార్థుల తరఫున ఒకరు, ఉపాధ్యాయుల తరఫున ఒకరు, తల్లిదండ్రుల తరఫున ఒకరు ఇక్కడ మాట్లాడి మా ఎంపీజీ యొక్క కార్యక్రమాల గురించి అభినందించడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మంచి మోటివేషన్ క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. అబ్దుల్ అజీజ్ గారి చేత సుమారుగా అరగంటలైన మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల యొక్క విలువలు, నైతిక విలువలు, పిల్లలు తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి అన్న విషయంపై అఖిల్ అలీ గారు కూడా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ కూడా ఇంప్రెస్ అవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు.